హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన పిజ్జాని ఓవెన్ లేకుండా, చీజ్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చీజ్ బదులు వాడే వైట్ సాస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేడి చేసి మైదా వేసి లైట్ బ్రౌన్ అయ్యే వరకు స్టిర్ చేయండి. ఇందులో కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం నీరు కూడా వేసి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే వైట్ సాస్ రెడీ. ఇప్పుడు మనం పిజ్జా డో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1.5 కప్పు మైదాని వేయాలి. ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార, ఉప్పును వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు సాఫ్ట్ టెక్స్చర్ కోసం పెరుగుని వేసి కలపండి. లాస్ట్లో నూనె వేసి సాఫ్ట్ డౌ వచ్చేలాగా కలుపుకోండి. దీనిపై మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు పిజ్జా బేస్ కోసం ఒక ప్లేట్లో ఆయిల్ని బాగా అప్లై చేయండి. దీనిపై ముందుగా తయారు చేసిన పిజ్జా డోని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. అంచులను ఇలా నొక్కడం వల్ల మనం అప్లై చేసే పిజ్జా సాస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఫోర్క్తో ఇలాగ హోల్స్ని చేస్తే పిజ్జా సాస్ లోపల దాకా ఇన్ఫ్యూజ్ అవుతుంది. దీనిపై పిజ్జా సాస్ని ఈవెన్గా అప్లై చేయండి. ఈ పిజ్జా సాస్ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు దీనిపై ముందుగా తయారు చేసిన వైట్ సాస్ని యాడ్ చేయాలి. మీకు నచ్చిన టాపింగ్స్ని యాడ్ చేయండి. నేనైతే క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేశాను. టాపింగ్స్ పై ఇంకొకసారి వైట్ సాస్ని యాడ్ చేయండి. ఓవెన్ లేకుండా పిజ్జా చేయడానికి శాండ్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మీరు శాండ్ బదులు సాల్ట్ని కూడా వాడచ్చు. దీనిపై ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ హీట్ అవ్వనివ్వండి. ఇందులో పిజ్జా ప్లేట్ని పెట్టి లిడ్ కవర్ చేసి లో మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు ఉడికించండి. పిజ్జా బేస్ క్రిస్ప్గా అయ్యాక హాట్గా ప్లేట్లో సర్వ్ చేయండి. దీన్ని పిజ్జా షేప్లో కట్ చేస్తే క్రిస్పీ బేస్, సాఫ్ట్ టాపింగ్స్, ఎమ్మీ ఫ్లేవర్తో పర్ఫెక్ట్ పిజ్జా రెడీ.